ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేసిన ఒక దీవెన, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? నిజమే, దేవుడు మన పక్కన నిలబడితే మనకి ఎదురుగా ఎవరు నిలబడగలరు? ఇది నా జీవితంలో కూడా ఉన్న వాగ్దానం. ఇది నేను నా జీవితంలో కూడా ఎన్నో కష్టమైన సందర్భాల్లో కూడా ఎన్నో ఒక విధంగా ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్లో కూడా నా పనిలో కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ నాకు ఎన్నో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు నేను ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని నిలబడేవాడిని. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? నన్నైతే దేవుడు ఎప్పుడు సిగ్గుపరచలేదు. ఎటువంటి గొప్ప గొప్ప శత్రువులు ఎదుట ఉన్నాగా నాకు విజయం దయచేశాడు. కేవలం నాకే కాదు, ఎవరు దేవుని పక్షాన ఉంటారో లేదా దేవుడు వారి పక్షాన ఉంటాడో వాళ్ళకి ఎదురు ఎవరు నిలబడలేరండి. ఎందుకంటే దేవుడికి ఎవరు ఎదురు నిలబడతారు? ఎవ్వరూ నిలబడలేరు. కాబట్టి దేవుడు మీ చెయ్యి వదిలిపెట్టకుండా చూసుకోండి, అంతే. అంతమించి గొప్ప రహస్యమేం లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన నీ వాక్యానికి, వాగ్దానానికి ధన్యవాదాలు. నీవు నా పక్షంలో ఉన్నావని మాకు గుర్తు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు. మా జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టంలో నీ సన్నిధి మాకు అనుభవించండి. మా భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపండి. ప్రభువా, మేము ఎప్పుడూ ఒంటరిగా లేమని ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకునేలాగా మాకు తగిన జ్ఞానాన్ని ఇవ్వండి. మీపై విశ్వాసంతో ముందుకు నడిచే శక్తిని దినదినము ప్రసాదించమని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.